హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బిలో 3500లో ఎల్ఈడి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో కాలింగ్ ఫంక్షన్ స్మార్ట్ వాచ్ గురించి చూస్తున్నారు అంటే ఈ వీడియో మీ గురించి అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఆ స్మార్ట్ వాచ్ని అయితే నేను కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, అంటే టెస్ట్ అయితే చేస్తున్నాను. సో అదేం కాదు, మనకి జీబ్రానిక్స్ ఐకానిక్ స్మార్ట్ వాచ్ అనమాట. సో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా వీళ్ళు ఈ వాచ్ని అయితే రిలీజ్ చేశారు. ఈ వాచ్ నన్ను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే వీడియోలో ముందైతే మీకు చెప్తాను. సో బాక్స్ మీద అయితే మనకి ఈ విధంగా జీబ్రానిక్స్ ఎల్ఈడి స్మార్ట్ వాచ్ ఐకానిక్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. మోడల్ మనకి యూనిసెక్స్ తో అయితే వస్తుంది, అంటే అక్కడ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు అయితే యూజ్ చేయొచ్చు. ఇంక ఇందులో మనకి రెండు స్ట్రాప్ మోడల్స్ అయితే ఉంటాయి, మెటల్ స్ట్రాప్ అలాగే క్లాసిక్ స్ట్రాప్ అని చెప్పేసి రెండు అయితే దొరుకుతాయి. అలాగే మీకు ఇవి 3 కలర్ వేరియంట్లు అయితే లభిస్తుంది, బ్లూ, సిల్వర్ అలాగే బ్లాక్ అనమాట. ఇక దీని ప్రైస్ కనుక చూస్తే ఇక్కడ మీకు 9999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. కాకపోతే దీని ప్రైస్ మీకు ఇప్పుడు 3299 రూపాయలు, అంటే 3300 రూపాయలకి అయితే వీళ్ళు దీన్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్లో మనకి యాపిల్ కైండ్ ఆఫ్ లుక్ను కూడా అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇందులో మనకి క్లాసిక్ వేరియంట్ మెటల్ స్ట్రాప్తో వచ్చేది బాక్స్ మీద 10,999 రూపాయలు అని చెప్పి ఉంటుంది, 3,599 రూపాయలకి అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక బాక్స్ కిట్ వైపు కనుక చూసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవి మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా అయితే ఉంటాయి, అక్కడైతే మనం తెలుసుకుందాం. బాక్స్ ప్యాకింగ్ కూడా వీళ్ళు చాలా ఇంప్రెసివ్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇలా ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు, ఇప్పటి వరకు మనం జీబ్రానిక్స్ స్మార్ట్ వాచెస్ని అన్బాక్స్ చేసిన వాటిల్లో చూసుకుంటే ఇది మనకి ఇంప్రెసివ్ బాక్స్ ప్యాకింగ్తో అయితే వస్తుంది. సో ఇంకా ఇటు పక్కన చూస్తే మీకు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. సపోర్ట్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి అయితే చూపిస్తున్నారు, సిరి అలాగే గూగుల్ అసిస్టెంట్, అలాగే హార్ట్ రేట్, SpO2, బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అయితే ఉంటుంది, స్టెప్ కౌంటింగ్ అలాగే క్యాలరీ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది, క్విక్ యాక్సెస్ ఉంటుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, మెటల్ బాడీతో వస్తుంది, ఫంక్షనల్ క్రోన్ ఉంటుంది, కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, 100+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి, లార్జ్ స్క్వేర్ వైబ్రెంట్ డిస్ప్లే అంటున్నారు, 2 మెనూ స్టైల్స్ అయితే ఉంటాయి, 7 days డేటా స్టోరేజ్ ఉంటుంది, అలాగే మెడిటేషన్ బ్రీతింగ్ ఉంటుంది, కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది వయా బ్లూటూత్, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ ఉంటాయి, స్లీప్ మానిటర్ ఉంటుంది, 2.5D కర్వ్ తిరిగి మనకి డిస్ప్లే వస్తుంది, అలాగే IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఈ వాచ్ వస్తుందని చెప్పేసి అయితే రాస్తుందనమాట. సో దీన్ని అయితే మనం తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక QR కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ పిన్స్తో ఛార్జింగ్ కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ మనకి వాచ్ హెడ్ అయితే కనిపిస్తుంది, వాచ్ హెడ్ని స్ట్రాప్స్ని సపరేట్గా అయితే పెట్టారనమాట. సో వాచ్ హెడ్కి ఇలాగ మనకి వేపర్తో అయితే ప్యాక్ చేస్తుంది. దీన్ని వాచ్ హెడ్ అయితే బయటికి తీద్దాం ఇందులో నుంచి. ఫైనల్గా ఇక్కడ మనకి స్ట్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట, ఈ విధంగా ప్యాక్ చేసి. సో ఈ స్ట్రాప్స్ని కూడా బయటికి అయితే తీసేద్దాం. సో ఇంకా ఇది మీకు క్లాసిక్ స్ట్రాప్, ఇది మనకి లెదర్ ఫినిష్లో అయితే ఈ స్ట్రాప్ అయితే వస్తుంది. ఇక మనం హెడ్ కనుక చూసినట్టయితే హెడ్కి బ్యాక్ సైడ్ మీకు హార్ట్ రేట్ సెన్సర్ అలాగే ఛార్జింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ కనుక చూస్తే ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ బటన్ పక్కనే మైక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే క్రోన్ అయితే ఉందన్నమాట. ఈ క్రోన్ మనం ఫంక్షనల్ క్రోన్, అంటే మనం క్రోన్ ని రొటేట్ చేస్తూ ఫంక్షన్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆడియో అనేది బయటకు అయితే వస్తుంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ డిస్ప్లే కనుక చూస్తే ఇది మనకి 2.5D కరువు తిరిగి మనకి డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 1.79 ఇంచెస్ లార్జ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్ట్రాప్స్ కనుక చూస్తే మీకు ఇది లెదర్ కైండ్ ఆఫ్ స్ట్రాప్ని క్లాసికల్ స్ట్రాప్ కింద అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి పిన్స్తో అయితే ఈ స్ట్రాప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మనం అటాచ్ అయితే చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనకి స్ట్రాప్స్ బయటగా విడిగా కూడా అయితే దొరుకుతాయి, వాటిని కూడా పెట్టుకోవచ్చు. సో ఇందులోనే మీకు సిలికాన్ స్ట్రాప్ కూడా అయితే ఉంటుంది. సో సిలికాన్ స్ట్రాప్ వచ్చేసరికి మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయన్నాగా, బ్లాక్, బ్లూ అలాగే సిల్వర్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. బ్లాక్ వచ్చేసరికి బాడీ మొత్తం మీకు బ్లాక్లో అయితే ఉంటుంది, అదే సిల్వర్ చూసుకున్నట్టయితే సిల్వర్ బాడీ అయితే వస్తుంది. సో 3 మనకి చూడడానికి అయితే బాగున్నాయని చెప్పొచ్చు. ఇక వాచ్ ఆన్ చేసి చూసినట్టయితే మనకి క్లాక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ క్రౌన్ ని మనం తిప్పుతూ క్లాక్ ఫేసెస్ ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ క్లాక్ లోకి వచ్చేసరికి ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ వాచ్ లోని మెనూ స్టైల్ ని నేను క్విక్ గా అయితే చెప్పేస్తాను, ఎందుకంటే రీసెంట్ గానే మనం అర్బన్ ఫిట్ S అని చెప్పేసి ఒక వాచ్ ని అయితే మనం అన్బాక్స్ చేసాం. దాని ప్రైస్ వచ్చేసరికి మనకి 5,000 రూపాయలు అయితే ఉంది. సో సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ ఫీచర్స్ అయితే మీకు ఈ వాచ్ లో కూడా ఉంటాయి. ఈ వాచ్ ప్రైస్ చూస్తే 3,300 ఉంటే ఆ వాచ్ ప్రైస్ 5,000 రూపాయలు ఉంది, అంటే దగ్గర 1,700 రూపాయల డిఫరెన్స్ అయితే మీకు ఈ 2 వాచ్లు అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఆ వాచ్కి ఈ వాచ్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, ఈ వాచ్ మనకి స్ట్రాప్స్ వచ్చేసరికి ఆ పిన్స్తో అయితే వస్తాయి అనమాట. కాకపోతే ఆ వాచ్ స్ట్రాప్స్ వచ్చేసరికి మనకి స్వాపబుల్తో అయితే వస్తాయి.
అంటే మనకి చూడడానికి ఆ వాచ్ చాలా వరకు సిమిలర్గా యాపిల్ వాచ్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అంతే డిఫరెన్స్. ఇంకా మొత్తం మీకు బాడీ కానివ్వండి, లోపల యూఐ కానివ్వండి, మొత్తం స్టైల్ ఫంక్షన్స్ అన్ని సేమ్ ఫంక్షన్సే ఉంటాయి, సేమ్ యూఐ ఉంటుంది, సేమ్ సాఫ్ట్వేర్తో అయితే రన్ అవుతూ ఉంటుంది. క్విక్గా మీకు వాచ్లో ఉండే ఫీచర్స్ని అయితే చూపిస్తాను. మీరు లెఫ్ట్ టు రైట్ కనుక స్వైప్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ యాక్సెస్ మెనూ అయితే ఉంటుంది. టాప్ టు బాటమ్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. బాటమ్ టు టాప్ కనుక స్వైప్ చేసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ చదువుకోవచ్చు. ఇక రైట్ టు లెఫ్ట్ కనుక స్వైప్ చేశారంటే ఇక్కడ మీకు స్టెప్ కౌంటింగ్, స్లీప్, హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్, SpO2, ఫోన్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్, అలాగే వెదర్ అయితే ఉంటాయి అనమాట. ఇది కాకుండా యాడ్ మెనూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు కావాల్సిన మెనూని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మెనూ స్క్రీన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే ఈ వాచ్ మనకు కాలింగ్ ఫీచర్తో వస్తుంది కాబట్టి మనం కాల్స్ ఇక్కడ నుంచి ఈ వాచ్ నుంచి కూడా అయితే మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ వాచ్లో మనకి అర్బన్ వాచ్లో లేనిది ఈ వాచ్లో ఉన్నది ఏమిటంటే ఇందులో మనకి ఇంకో 2 గేమ్స్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2 గేమ్స్ మీరు టైం పాస్ కోసం ఎప్పుడైనా బోర్ కొడుతున్నప్పుడు గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. సో అలాంటి గేమ్స్ని అయితే ఒక 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి అర్బన్ వాచ్లో అయితే వీళ్ళు ఇవ్వలేదు. అలాగే మెనూ స్టైల్స్ కూడా మీకు 2 అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి లిస్ట్ ఉంటే మరొకటి వచ్చేసరికి హనీ కాంబ్ అయితే ఇస్తారు. ఈ హనీ కాంబ్ అనేది యాపిల్ మెనూ స్టైల్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మనకి వాచ్లో ఉండే ఫీచర్స్. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నేను కార్డ్స్లో అర్బన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో అది చూస్తే మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి అది చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇక ఈ వాచ్ని మనం మొబైల్తో పేర్ చేయడం కోసం జేబ్ ఫిట్ 20 సిరీస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ మీ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి పేర్ అయిపోతుంది. సో పేర్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ వాచ్ ఫేసెస్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ వాచ్ ఫేసెస్ వచ్చేసరికి మీకు 9 నుంచి 12 దాకా ఉంటాయి అనమాట. అది వాచ్ ఫేస్ సైజుని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. డిస్కవర్ మోర్ డైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసరికి చాలా వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక అలాగే నోటిఫికేషన్స్ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవచ్చు. అలారం ఉంటుంది, ఇక్కడ అలారం సెట్ చేసుకోవచ్చు. షటర్ ఉంటుంది, ఇక్కడ మీరు కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీరు అప్గ్రేడ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. మీ వాచ్కి ఏమైనా ఫర్మ్వేర్ అప్డేట్ వస్తే అప్డేట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ వాచ్ మీకు కాలింగ్ వాచ్ కాబట్టి సో మీరు ఇందులో కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి అంటే మీరు యాప్తో కనెక్ట్ అయితే సరిపోదు, బ్లూటూత్లో కూడా వెళ్ళాలి. సో బ్లూటూత్లోకి వెళ్తే అక్కడ మీకు ఐకానిక్ అని చెప్పేసి మరొకటి అయితే చూపిస్తూ ఉంటారు. దాంతో మీరు కనెక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏమైనా కాల్స్ వచ్చినాయంటే వాచ్లో లిఫ్ట్ చేసి అక్కడ నుంచే మాట్లాడుకోవచ్చు అనమాట. మీకు కాల్స్ వచ్చినప్పుడు రింగ్ టోన్ వస్తుంది, అలాగే వైబ్రేషన్ కూడా వస్తుంది. ఓన్లీ వైబ్రేషన్ కావాలనే సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు కాల్స్ వచ్చేసరికి మీకు లౌడ్ మీకు డైరెక్ట్గా బయటకే వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అంత లౌడ్ వద్దనుకుంటే వాల్యూమ్ తగ్గించుకొని ఇలా చెవు దగ్గర పెట్టుకోవచ్చు. మీరు క్రౌడ్ ప్లేసెస్లో ఉంటే మాత్రం కాల్స్ మీకు బయటకైతే వినిపిస్తూ ఉంటాయి. ఇక హార్ట్ రేట్ సెన్సార్ వచ్చేసరికి మీకు పర్వాలేదు, యాక్యురసీ బాగుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు వచ్చేసరికి SpO2 ఉంది. SpO2 వచ్చేసరికి నేను ఈ బడ్జెట్లో వచ్చే వాచెస్లో SpO2ని కన్సిడర్ చేయమని అయితే నేను చెప్పను. ఇంకా అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా బ్లడ్ ప్రెషర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నా బ్లడ్ ప్రెషర్ ఎంతో నాకు తెలియదు. ఇక ఫైనల్గా ఇందులో అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు అసిస్టెంట్ని ఆన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచే మాట్లాడుకొని గూగుల్ అసిస్టెంట్ కానీ సిరీని కానీ కమాండ్ కూడా అయితే ఇవ్వచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం నాకు ఈ ప్రైస్లో ఈ వాచ్లోని ఫీచర్స్ అయితే బాగా ఇంప్రెస్ చేసినాయి అని చెప్పొచ్చు. అలాగే వాచ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా అలాగే మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలాగ మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ 3,300 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే మీరు మీ బడ్జెట్ అక్కడ ఉంటే 3,300 మీ బడ్జెట్ అయితే మాత్రం అక్కడ ఈ వాచ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. నేను రీసెంట్గా అన్బాక్స్ చేసిన అర్బన్ వాచ్ 5,000 రూపాయలు ఉంటే సేమ్ ఫీచర్స్తో ఈ వాచ్ మాత్రం 3,300కి అయితే వస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు Zebronics ఐకానిక్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూసి వాచ్ ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.